ఎస్టర్డే ఏ మాలిక్యూల్ డిస్కస్ చేసాం మనం? కార్బన్ డైఆక్సైడ్, SO3, xenon tetraoxide, xenon trioxide, I think. అంతేనా? నెక్స్ట్ వన్ చెప్పండి నాన్న. సల్ఫర్ డైఆక్సైడ్ ఎలా? సెంట్రల్ ఆటమ్ సల్ఫర్ ఏ గ్రూప్? 6th A. వెరీ గుడ్. 6 అంటే 6 ఎలక్ట్రాన్స్ ఇలా తీసుకోండి. మరి ఈ ఆక్సిజన్ ఏమనుకున్నాం? డబుల్ బాండ్ కదా. వన్ ఈజ్ సిగ్మా బాండ్, అదర్ వన్ పై. సెకండ్ ఆక్సిజన్ సిగ్మా బాండ్ పై. ఇదెవరు? లోన్ పేర్ నాన్న. చెప్పండి ఇక్కడ ఏమున్నాయి? 2 సిగ్మా బాండ్స్, 2 పై బాండ్స్. టోటల్ ఎన్ని బాండ్స్? 4 బాండ్స్. ఇప్పుడు హైబ్రిడేషన్ చెప్పండి. అయ్యో, sp2. 2 sigma bond, 1 lone pair, total 3. What is the hybridization? sp2. What is the geometry? V shape. V shape or angular? Excellent. Nice. V shape or అందరు నేర్చుకోండి నాన్న, ఈజీగా ఉంటాయి. ఓకే, V shape or angular, ఇదే విషయాన్ని రాద్దాం మనం, అంతే కదా. సల్ఫర్ ఏ గ్రూప్? 6th అంటే NH2 NP4. So ground state configuration, s orbital 2 electron, p orbital 4 electron, d orbital no electron nana. ns orbital, np orbital, nd. Is there any excited state required? Excited state అవసరమా? అయ్యో, ఇక్కడ ఎన్ని బాండ్స్ కావాలి నాన్న? 2. సిగ్మా బాండ్స్ 2 నాన్న, 2 పై బాండ్ 2 రా. టోటల్ బాండ్స్ ఎన్ని? 4. 4 బాండ్స్ అంటే ఎన్ని సింగిల్ ఎలక్ట్రాన్లు కావాలి? 4 కావాలి. మరి 4 ఉన్నాయా ఇక్కడ? రెండే ఉన్నాయి కదా. ఇప్పుడు 2 pairs ఉన్నాయంటే ఏం చేయాలి? దీన్ని ఎగ్జైట్. గో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. Second excited state. ఫస్ట్ ఏరా? ఫస్ట్ ఏ నానా. సెకండ్ ఎందుకు 2 పేర్ చేయట్లేం కదమ్మా, ఒకటే. P లో ఉన్నదే ఎగ్జైట్ చేస్తున్నా నానా. ఇక్కడ P లో పేర్ ఉంది, ఇవి 3 అన్పేర్డ్, ఇయర్ 1. ఇప్పుడు సరిపోయింది. ఇది NS ఆర్బిటాల్, NP ఆర్బిటాల్, ND ఆర్బిటాల్ నానా. ఇప్పుడు ఏమై? హైబ్రిడేషన్ sp2 నే. హైబ్రిడేషన్ sp2 ఇంతవరకే. ఇదే sp2 అంటే ఎవరు? 3 హైబ్రిడ్ ఆర్బిటాల్ కదా. మరి ఈ రెండు దేనికి సార్ అనొచ్చు? ఇదొక పై బాండ్ కోసం, ఇదొక పై బాండ్. అంటే సల్ఫర్ లో ఒక ఆర్బిటాల్ ఏమో p ఆర్బిటాల్ పై బాండ్, ఇంకోటేమో d ఆర్బిటాల్ పై బాండ్. నిన్న చెప్పాను మీకు, ఆక్సిజన్ లో డబుల్ బాండ్. సిగ్మా బాండ్ కోసమైన p ఆర్బిటాలే, పై బాండ్ కైనా p ఆర్బిటాలే వస్తుంది ఆక్సిజన్ ఉండే అని చెప్పిన. ఆక్సిజన్ నుంచి వచ్చేది p ఆర్బిటాల్సే. ఇది పై బాండ్ కైనా సిగ్మా బాండ్స్ కైనా నాన్న. ఇదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాద్దాం. సల్ఫర్ చెప్పండి, సిగ్మా బాండ్ ఏ సిగ్మా అవుతుందిరా? ఏ సిగ్మా అవుతుంది? sp2p. రైట్, ఎక్సలెంట్. ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటాల్, సల్ఫర్ నుంచి హైబ్రిడ్ చెప్పాలి. sp2. ఆక్సిజన్ నుంచి p ఆర్బిటాల్, దెన్ వాట్? sp2p సిగ్మా. సెకండ్ వన్ నానా, సెకండ్ ఆక్సిజన్, ఇది కూడా ఎవరు? sp2p sigma. నౌ ఇక్కడ ఇంకొక హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇస్ దేర్. ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఎవరు? లోన్ పెయిర్. చెప్పండి నాన్న, పై బాండ్ ఎవరు? ఇగో ఈ సల్ఫర్ నుంచి ఫస్ట్ p ఆర్బిటాల్ వస్తుంది కనుక ఈ పై బాండ్ ఎవరు? సల్ఫర్ నుండి p ఆర్బిటాల్, ఆక్సిజన్ నుంచి p కనుక ఈ పై బాండ్ ఎవరు? pp పై. మరి నెక్స్ట్ ఎవరు నాన్న? dp పై. రైట్, ఇగో ఇక్కడ d ఆర్బిటాల్, సల్ఫర్ నుండి d ఆర్బిటాల్, ఆక్సిజన్ నుంచి p ఆర్బిటాల్ కనుక ఈ పై బాండ్ ఎవరు? dp పై బాండ్. ఇది తర్వాత ఈచ్ ఆక్సిజన్ పైన ఏమనుకున్నాం? 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి,
What is the hybridization of central atom? sp2, sp2. Central atom hybridization sp2. Very good. What is the geometry of the molecule? v shape, V shape or angle. State, First excited. first excited state. Number of sigma bonds any? 2. అందరు చెప్పాలి 2 sigma bond. ఏవి? sp2, sp2p. 5 bonds ఎన్ని? 2, 2. ఏమేమి ఉన్నాయి? pp dp. One is pp, other one is dp. ఈ 4 కూడా ప్యూర్ ఆర్బిటాల్స్ ఏనా? ఇవి ప్యూర్ ఆర్బిటాల్స్, ఇవి కూడా ప్యూర్ ఆర్బిటాల్సే. ఇది ప్యూర్ ఆర్బిటాల్, ఇది ప్యూర్. ఇది హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇది హైబ్రిడ్. సో సిగ్మా పై నెక్స్ట్ ఏం రాద్దాం? నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ఎన్ని? 4. 2 సిగ్మా బాండ్, 2 పై బాండ్, 4. తర్వాత నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆన్ సెంట్రల్ ఆటమ్ 1. 1 ఉంది. టోటల్ లోన్ పేర్స్ నానా 5. 5, 2, ఇదొకటి సల్ఫర్ పైన 1, 5. టోటల్ లోన్ పేర్స్ 5. నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ప్రెసెంట్ 3. sp2 అంటే 3 నానా 3. sp2 అంటే 3, బట్ ఇన్వాల్వ్ అయిన ఏంది? 2. నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇన్వాల్వ్డ్. నెంబర్ ఆఫ్ ఇన్వాల్వ్డ్. ఆ చిన్నపిల్ల ఎవరు ఏడుస్తుండో చూడండి అమ్మా. క్లాస్ డిస్టర్బెన్స్ అయింది కదరా, వాళ్ళు మీరు మ్యూట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇన్వాల్వ్డ్ ఇయర్ 1 ఉన్నవి 3 ఉన్నాయి చూడండి. లోన్ పేరు ఉంది ఒక ఆర్బిటాలు, ESP2 ఉన్నవి 3, బట్ ఇన్వాల్వ్ అయింది 2a. నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్ ఇన్వాల్వ్డ్ 6. ఈచ్ పై బాండ్ అంటే 2 నానా. ఇక్కడ ఈ సిగ్మా బాండ్ ఇదొక p ఆర్బిటాల్, ఇదొక p ఆర్బిటాల్. నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్ ఇన్వాల్వ్డ్ ఆర్ 6. ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ COCl2. COCl2. కార్బన్ ఏ గ్రూప్? 4th A, 1, 2, 3, 4th A. ఆక్సిజన్ ఎన్ని బాండ్స్ అనుకున్నాం? 2, డబుల్ బాండ్ సిగ్మా పై. గుడ్. ఈచ్ క్లోరిన్ సింగిల్ బాండ్ సిగ్మా. కార్బన్ పైన లోన్ పేర్స్ ఉన్నాయా? No. ఇక్కడ లేవు. నో. హౌ మెనీ సిగ్మా బాండ్? 3. 0 లోన్ పై, టోటల్ 3 నానా. వాట్ ఇస్ ద హైబ్రిడేషన్? sp2. sp2. వాట్ ఇస్ ద జామెట్రీ? trigonal planar, వెరీ గుడ్. ట్రైగోనల్ ప్లేనార్ జామెట్రీ. టోటల్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 4. 3 సిగ్మా బాండ్, 1 పై బాండ్, టోటల్ 4. 4 బాండ్స్ ఉన్నాయంటే ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్లు కావాలి నీకు? 4 బాండ్స్ ఉన్నాయంటే ఎన్ని అన్పెయిడ్ కావాలి? 4 కావాలి. ఎన్ని బాండ్స్ ఉంటే అన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్ రిక్వైర్డ్. ఒకటే. అవి సిగ్మా పై ఎన్ని అయినా కానివ్వండి, టోటల్ బాండ్స్ ఎన్ని ఉంటే అన్ని సింగిల్ ఎలక్ట్రాన్ సెంట్రల్ ఆటమ్ పైన ఉండాలి. చెక్ చేద్దాం. కార్బన్ 4th అంటే ఎవరు? NH2 NP2. గ్రౌండ్ స్టేట్ s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్, ఇయర్ p ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్స్ నానా. ns ఆర్బిటాల్ np. మరి ఇప్పుడు ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఇక్కడ? 2, ఇది సింగిల్, ఇది సింగిల్, ఈ రెండే ఉన్నాయి. కానీ మనకు 4 కావాలి. ఏం చేద్దాం? ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ s ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ p. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ s ఆర్బిటాల్ 1 ఎలక్ట్రాన్, p ఆర్బిటాల్ 3 అన్పెయిడ్. కానీ హైబ్రిడేషన్ ఎవరు? sp2a నానా. హైబ్రిడేషన్ sp2 అంటే 1 s ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్.
మరి ఈ సింగిల్ ఎలక్ట్రాన్ దేనికోసం పై బాండ్ కోసం నానా దేర్ ఫోర్ ఇక్కడ హైబ్రిడేషన్ sp2 ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉంటాయి 3 హైబ్రిడ్ ఆర్బిటాల్ 3 ఉంటాయి కార్బన్ పైన ఒక 3 హైబ్రిడ్ ఆర్బిటాల్ 1 ప్యూర్ ఆర్బిటాల్ ఈ ప్యూర్ ఆర్బిటాల్ దేనికోసం పై బాండ్ కోసం తర్వాత మీకు తెలుసు క్లోరిన్ లో ఏ ఆర్బిటాల్ క్లోరిన్ అంటే మీకు తెలుసు ఎవరు NH2 NP5 s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్ ఇప్పుడు ఎవరు ఏ ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అయింది క్లోరిన్ లో ఈ p ఆర్బిటాల్ ఇన్వాల్వ్ ఈ p ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అయింది క్లోరిన్ లో ఆక్సిజన్ అంటే ఏమనుకున్నాం క్లియర్ చెప్పాను ఆక్సిజన్ లో NH2 NP4 s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్ 2 pair one is for sigma one is for pi bond క్లోరిన్ లో ఈ p ఆర్బిటాల్ ఫర్ సిగ్మా బాండ్ కానీ ఆక్సిజన్ లో ఒక p ఆర్బిటాల్ సిగ్మా బాండ్ కోసం ఇంకో p ఆర్బిటాల్ పై బాండ్ కోసం ఇదే ఇన్ఫర్మేషన్ రాత ఇగో కార్బన్ లో 3 హైబ్రిడ్ ఆర్బిటాల్ 1 ప్యూర్ ఆర్బిటాల్ నానా ఇదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కంబైన్ చేద్దాం కార్బన్ ఇక్కడ హియర్ ఆక్సిజన్ ఏ సిగ్మా అవుతుంది ఏ సిగ్మా sp2p కార్బన్ లో sp2 ఆక్సిజన్ p కనుక sp2p సిగ్మా ఓవర్ క్లోరిన్ ఏమైంది కార్బన్ sp2 క్లోరిన్ ఏ ఆర్బిటాల్ p ఇక్కడ రాసి పెట్టిన p అంటే ఇక్కడ ఎవరు sp2p నెక్స్ట్ ఇక్కడ క్లోరిన్ లో కూడా ఎవరు sp2p ఓవర్ నెక్స్ట్ పై బాండ్ చెప్పండి నాన్న ఇక్కడ పై బాండ్ ఏమైంది ఆక్సిజన్ ఏ ఆర్బిటాల్ p ఆర్బిటాల్ కార్బన్ లో కూడా ప్యూర్ ఆర్బిటాల్ ఇక్కడ రాసి పెట్టిన p ఆర్బిటాల్ కార్బన్ ప్యూరే ఈ రెండు p కనుక ఈ పై బాండ్ ఎవరు pp పై బాండ్ కదా తర్వాత ఈచ్ క్లోరిన్ పైన ఏముంటాయి 3 లోన్ పేర్స్ ఉంటాయి ఈచ్ ఆక్సిజన్ పైన 2 లోన్ ఇక్కడ ఉన్నవే ఇగో ఇవి 3 లోన్ పేర్ క్లోరిన్ పైన ఈ ఆక్సిజన్ పైన ఈ 2 లోన్ పేర్స్ ఆక్సిజన్ పైన 2 లోన్ పేర్స్ ఉన్నాయి క్లోరిన్ పైన 3 లోన్ పేర్స్ ఇక్కడ ఉన్నవే రాస్తున్నా ఇది ఇన్ఫర్మేషన్ కదా ఇప్పుడు ఇవి జాయిన్ చేసేవారు ట్రైగోనల్ ప్లేనార్ చెప్పండి హైబ్రిడేషన్ sp2 జామెట్రీ ట్రైగోనల్ ప్లేనార్ బాండ్ యాంగిల్ అయ్యో ట్రయాంగిల్ ఎంతరా 120 చెప్పాల్సిన అవసరం లేదు స్టేట్ first excited సిగ్మా బాండ్స్ ఎన్ని 3 sp2p పై బాండ్ ఎన్ని 1 ఎవరది pp పై బాండ్ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ఎన్ని 4 లోన్ పేర్ ఆన్ సెంట్రల్ ఆటమ్ 0 టోటల్ లోన్ పేర్స్ 8 ఈచ్ క్లోరిన్ పైన 3 ఉన్నాయి నానా ఈచ్ క్లోరిన్ పైన ఆక్సిజన్ పైన 2 టోటల్ 8 నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఓవర్న తర్వాత హైబ్రిడ్ ఆర్బిటాల్ ప్రెసెంట్ ఎన్ని 3 sp2 అంటే 3 కళ్ళు మూసుకొని రాయాలి 3 నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్స్ ఎన్ని 5 చూడండి నాన్న వెరీ క్లియర్ గా బొమ్మలోనే ఉంది కదా ఇగో ఇది ఒక p ఆర్బిటాల్ సిగ్మా బాండ్ లో ఒకటి ప్యూర్ ఒకటి హైబ్రిడ్ రా పై బాండ్ అంటే 2 ప్యూర్ ఆర్బిటాల్ ఇంతసేపు మాట్లాడుతున్నాం కదా పై బాండ్ అంటే 2 ప్యూర్ ఆర్బిటాల్ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే కంగారు పడద్దు చెప్తా ఉంటే ఈజీ అవుతుంది 2 ప్యూర్ ఆర్బిటాల్ తర్వాత ఇది ప్యూరే ఇది కూడా ప్యూరే
ఎన్ని ఉన్నాయి 5. ఇది మాలిక్యూల్ యొక్క ఇన్ఫర్మేషన్. సరేనా? నెక్స్ట్ నౌ POCl3 నానా. POCl3 ఫాస్ఫరస్ ఏ గ్రూప్? 5th A. 5th A, రైట్. చెప్పండి. ఈచ్ ఆక్సిజన్ డబుల్ బాండ్, సిగ్మా బాండ్, పై బాండ్. క్లోరిన్ సింగిల్ బాండ్, క్లోరిన్ సింగిల్ బాండ్, క్లోరిన్ సింగిల్ బాండ్. ఫాస్ఫరస్ పైన సెంట్రల్ ఆటం పైన ఏ లోన్ పేరు ఏం లేవు. చెప్పండి. 4 సిగ్మా బాండ్, 0 లోన్ పేర్, టోటల్ 4. వాట్ ఇస్ ద హైబ్రిడేషన్? sp3. P3. ఏ జామెట్రీ? Pyramidal. 3 + 1 అయితే పిరమిడల్. ఓకేనా? ఒక లోన్ పేరు ఉంటే పిరమిడల్ రా. కానీ టోటల్ 4 ఉన్నాయి. టెట్రాహైడ్రన్ జామెట్రీ. టెట్రాహైడ్రన్ అంటే బాండ్ యాంగిల్ ఎంత? 109 degrees 28 minutes. ఇదే ఇన్ఫర్మేషన్ రాద్దాం. ఫాస్ఫరస్ 5th A, NS2 ఎంత? NP3. ఓకేనా? ND0. గ్రౌండ్ స్టేట్ s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్, p ఆర్బిటాల్ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్, d ఆర్బిటాల్ నో ఎలక్ట్రాన్. మరి ఇప్పుడు నీకు ఎన్ని సింగిల్ ఎలక్ట్రాన్ కావాలి నాన్న? 5. ఎందుకంటే 4 సిగ్మా బాండ్, 1 పై బాండ్. టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ 5 కదా. ఎన్ని బాండ్స్ ఉంటే అన్ని సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండాలమ్మా. సో ఇక్కడ సింగిల్ 3 ఉన్నాయి కనుక ఏం చేద్దాం? ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్, ఈ s ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ d. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ s ఆర్బిటాల్ 1 ఎలక్ట్రాన్. చెప్పండి నాన్న. p ఆర్బిటాల్ 3 ఎలక్ట్రాన్, d ఆర్బిటాల్ హౌ మెనీ? 1 ఎలక్ట్రాన్. ఇప్పుడు హైబ్రిడేషన్ ఎవరు? sp3 నే. ఇగో 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్ ఓవర్ అప్ టు దిస్ sp3 ఓవర్. ఇదెవరు నాన్న? nd ఆర్బిటాల్. ఇది పై బాండ్ కోసం. ఫాస్ఫరస్ లో వచ్చే ఆర్బిటాల్ పై బాండ్ కోసం d ఆర్బిటాల్. మళ్ళీ సిగ్మా బాండ్ కోసం వచ్చేది sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్. గుర్తుపెట్టుకోరి. సిగ్మా బాండ్ కోసం sp3 ఎన్ని ఉన్నాయి? 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి నాన్న. మరి తర్వాత ఇక్కడ ఆక్సిజన్ నుంచి వచ్చేది ఆర్బిటాల్ అని చెప్పిన ఇక్కడే ఉంది. ఆక్సిజన్ నుంచి వచ్చేది ఎవరు? సిగ్మా బాండ్ కోసమైనా p ఆర్బిటాలే, పై బాండ్ కైనా p. క్లోరిన్ నుండి వచ్చేది ఎవరు? p ఆర్బిటాలే. ఇక్కడ రాసి పెట్టినా. క్లోరిన్ నుండి వచ్చేది p ఆర్బిటాలే సిగ్మా కోసం. కానీ ఆక్సిజన్ నుంచి వచ్చేది, ఆక్సిజన్ నుండి 1 ఈజ్ సిగ్మా బాండ్, 1 పై బాండ్, 2 p ఆర్బిటాల్. ఇప్పుడు కంబైన్ చేయండి నాన్న. ఈ p ఆర్బిటాల్ p ఫాస్ఫరస్. చెప్పండి. ఇప్పుడు ఆక్సిజన్ సిగ్మా బాండ్ ఏమైంది? అయ్యో ఏమైంది? sp3p. క్లోరిన్ కి ఏమైతుంది? ఎవరు మాట్లాడతలేరు? sp3. క్లోరిన్ sp3p. మరి పై బాండ్? పై బాండ్ dp. ఫాస్ఫరస్ నుంచి d ఆర్బిటాల్, ఆక్సిజన్ నుంచి p. కనుక ఈ పై బాండ్ పేరు dp పై బాండ్. dp పై బాండ్. ఈచ్ క్లోరిన్ పైన 3 లోన్ పేర్స్ ఉన్నాయన్నాం. ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నా నేను. క్లోరిన్ పైన 3 లోన్ పేర్స్ ఉన్నాయి. ఆక్సిజన్ పైన ఎవరున్నారు నాన్న? 2 లోన్ పేర్స్ ఉన్నాయి. ఇవి ఎప్పుడు రాసేవే, నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తున్నా. ఇప్పుడు దీన్ని జాయిన్ చేసినట్లయితే లైక్ దిస్ ఇయర్ ఇమాజినరీ లైన్. ఇదెవరు? టెట్రాహైడ్రన్ జామెట్రీ కదా. ఎవరు? టెట్రాహైడ్రన్ జామెట్రీ. టెట్రాహైడ్రన్ జామెట్రీ. టెట్రాహైడ్రన్ జామెట్రీ. టెట్రాహైడ్రన్ జామెట్రీ. టెట్రాహైడ్రన్ జామెట్రీ. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఎన్ని బాండ్ పేర్స్, ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయో చూడండి. బాండ్ పేరు, లోన్ పేరుని బట్టి చెప్పాలి నాన్న. చెప్పండి. వాట్ ఇస్ ద హైబ్రిడేషన్?
sp3. sp3, Hybridization is sp3. What is the geometry? Tetrahedral. Tetrahedron geometry. Bond angle. 128 degrees. 109 degrees, 28 minutes. 28 minutes. 28 minutes. Kada, what is the state? First exit. First excited state. Number of sigma bonds any? 4. 4. Into avi sp3p. sp3p. Number of pi bonds how many? 1. dp. 1. Adi dp pi bond. Number of bond pairs any? 5. 5. 4 sigma bond, 1 pi bond. So tarvata lone pair on central atom No lone. 0. Total lone pairs 11. 11, total 11. Each chlorine paina 3, 9 oxygen paina 2, 11. Number of hybrid orbital 4. 4. Kada. Number of pure orbitals 6. ఇగో 3 ఇక్కడ 6 4 సిగ్మా బాండ్ చూడండి 6 కరెక్ట్ ఇక్కడ p ఆర్బిటాల్ 1 4 సిగ్మా బాండ్ కి 4 ఒక పై బాండ్ కి 2 టోటల్ 6 రైట్ టోటల్ 6 ఓకేనా నెక్స్ట్ xenon O2 F2 చెప్పండి నాన్న xenon ఏ గ్రూప్ 8th, 1 2 3 4 5 6 7 8 చెప్పండి ఆన్సర్ సో నెక్స్ట్ ఫ్లోరిన్ సిగ్మా బాండ్ ఫ్లోరిన్ ఇదెవరు లోన్ పెయిర్ ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి 4 sigma 1 lone pair total 5. What is the hybridization? sp3d. Okay na sp3d చెప్పండి sp3d అంటే ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్ 5 ఉంటాయి ఇప్పుడు ఎన్ని బాండ్ 5 సిగ్మా బాండ్ 1 pi బాండ్ టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ 6 బాండ్ అంటే ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్ కావాలి అయ్యో 6 బాండ్స్ అంటే ఎన్ని అన్పేడ్ కావాలి ఎరా ఎడవైరు 6 బాండ్స్ అంటే ఎన్ని అన్పేడ్ కావాలి 6. కావాలి s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్ 6 d ఆర్బిటాల్ 0 6 కావాలంటే ఏం చేయాలి ఇది ఎక్సైటెడ్ స్టేట్ హియర్ ఎక్సైటెడ్ స్టేట్ హియర్ థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్ Third exercise. థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్ లో s ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్ లో 3 సింగిల్ d ఆర్బిటాల్ లో 3 సింగిల్ నానా hybridization చెప్పండి 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్ 1 d ఆర్బిటాల్ ఇది సో hybridization sp3d ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్ వస్తాయి 5 sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్ sp3d అంటే 5 నానా మరి రెండు దేని కోసం పై బాండ్ కోసం xenon నుంచి వచ్చే ఆర్బిటాల్ d గుర్తుపెట్టుకోరి xenon నుండి ఈ రెండు పై బాండ్ కోసం కదా రెండు డి ఆర్బిటాల్ పై బాండ్ ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఎవరు సిగ్మా బాండ్ కోసం మరి ఇప్పుడే ఫ్లోరిన్ గురించి రాసాం మనకు తెలుసు క్లోరిన్ ఎట్లున్నా ఫ్లోరిన్ కూడా అంతే
ఫ్లోరిన్ అంటే NH2 NP5 s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్ 5 నానా. ఇప్పుడు ఫ్లోరిన్ లో ఏ ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అయింది? p ఆర్బిటాల్ ఫర్ సిగ్మా బాండ్. ఆక్సిజన్ అంటే ఎవరు? NH2 NP4 s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్ ఎన్ని నానా? 4 ఎలక్ట్రాన్ కదా. మరి ఇందులో ఇది 1 సిగ్మా బాండ్, ఇది 1 పై బాండ్. ఆక్సిజన్ లో సిగ్మా బాండ్ కైనా p ఆర్బిటాలే, పై బాండ్ కైనా p ఆర్బిటాలే. ఫ్లోరిన్ లో ఎవరు నానా? ఫ్లోరిన్ లో ఇక్కడ p ఆర్బిటాల్ ఫర్ సిగ్మా బాండ్. ఇదే ఇన్ఫర్మేషన్ రాయాలి కదా. జినాన్ లోన్ పేరుంది 4+1 సీసా జామెట్రీ. జినాన్ చెప్పండి. ఆక్సిజన్ ఏ సిగ్మా? sp3dp. వెరీ గుడ్. ఆక్సిజన్ ఏ సిగ్మా? sp3dp. ఓకే. తర్వాత ఫ్లోరిన్ ఉందిగా, ఫ్లోరిన్ లో కూడా p ఆర్బిటాలే. ఇక్కడ sp3dp. మరి లోన్ పేరు హైబ్రిడ్ ఆర్బిటాల్. టోటల్ 5 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉన్నాయి నానా, కానీ ఇన్వాల్వ్ అయిన ఆర్బిటాల్ 4 ఉన్నవి 5. తర్వాత ఇక్కడ పై బాండ్ ఎవరు? జినాన్ ఏ ఆర్బిటాల్? డి ఆర్బిటాల్. ఆక్సిజన్ ఏ ఆర్బిటాల్? పి ఆర్బిటాల్. కనుక పై బాండ్ ఎవరు? DP. మరి ఇక్కడ కూడా ఎవరు? dp. డిపి పై బాండ్ ఓవర్ కదా. ఈచ్ ఆక్సిజన్ పైన 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఓకే. ఈచ్ ఫ్లోరిన్ పైన 6 లోన్ పేర్స్ ఉంటాయి. ఇది ఓకేనా. ఏ జామెట్రీ దీన్ని ఏమన్నాం? ఏ జామెట్రీ అన్నాం? సీసా. సీసా. 4+1 సీసా. 4 సిగ్మా బాండ్ 1 లోన్ పేరు ఉంటే దాన్ని సీసా అనాలి. చెప్పండి హైబ్రిడేషన్ ఏమిటి? sp3d. sp3 హైబ్రిడేషన్. జామెట్రీ సీసా. సీసా. స్టేట్ థర్డ్ excited state. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్. సిగ్మా Five. బాండ్స్. తప్పు రాస్తాను ఇక్కడ. 4. సిగ్మా బాండ్స్ ఎన్ని? 4. ఏ టైప్? sp3dp. sp3d p సిగ్మా. పై బాండ్స్ ఎన్ని? 2. dp పై బాండ్. బాండ్ పేర్స్ ఎన్ని? 6. సెంట్రల్ ఆటం పైన లోన్ పేర్ 1. సెంట్రల్ ఆటం పైన లోన్ పేర్ 1. టోటల్ లోన్ పేర్స్ ఎన్ని? 9. ఈచ్ ఫ్లోరిన్ పైన 3, 6. ఈచ్ ఆక్సిజన్ పైన 2. ఓకే. 10+1 11. టోటల్ లోన్ పేర్స్ 11 కదా. హైబ్రిడ్ ఆర్బిటాల్ ప్రెసెంట్ 5, ఇన్వాల్వ్ అయిన 4. నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్ ఇన్వాల్వ్ ఎన్ని? 8. రైట్. ఇలా మాలిక్యూల్ ఇచ్చినప్పుడు మీరు రాస్తారా? రాయగలుగుతారా? నేను కొన్ని మాలిక్యూల్ ఇస్తే మీరు రాస్తారా? రాయండి. హోంవర్క్. SO2Cl2, SO2Cl2, SO4. డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఎవరమ్మా అదే డిస్టర్బెన్స్ వస్తుంది నాన్న? ఎవరు వాళ్ళు? అరే మీ డిస్టర్బెన్స్ వస్తున్నప్పుడు మ్యూట్ చేసుకోండి తల్లి. ఇదాలు ఎవరు? ఆ గస్సుని సౌండ్ వస్తుంది.
సౌండ్ వస్తుందని చెప్పానమ్మా. డి ఆర్బిటాల్ నెక్స్ట్ జినాన్ O3F2 Unweight, sir. జినాన్ OF4. ఓకేనా? ఈ 5 మాలిక్యూల్కి మీరు రాసి పంపించండి నాకు. ఈ 5 మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, వీటికి రాసి పంపించండి. సో టుమారో విల్ స్టార్ట్ అవర్ రెగ్యులర్ ఇంటర్మీడియట్ టాపిక్ విత్ IIT సిలబస్. ఓకేనా? ఈ ఐబిడేషన్ కంటిన్యూ చేస్తూనే రెగ్యులర్ ఇంటర్మీడియట్కి వెళ్దాం. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, క్లాస్ వినమని చెప్పండి. సో తెలుసుగా కెమిస్ట్రీలో 3 పార్ట్స్ ఉంటాయిరా. ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్. మీరు 10th లో చదివి ఉంటారు. ఆలికేన్ అని, హైడ్రోకార్బన్స్ అని చదివి ఉంటారు. అలా ఆలికేన్ కార్బన్ యొక్క కెమిస్ట్రీ గురించి చెప్పేదాన్ని ఆర్గానిక్ అంటాం. సొల్యూషన్స్ విని ఉంటారు, పిహెచ్ లెక్కలు మీరు, యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అని, న్యూట్రలైజేషన్ అని విన్నారుగా, పిహెచ్. అలా సొల్యూషన్స్ మాట్లాడితే ఫిజికల్ కెమిస్ట్రీ, క్యాలిక్యులేషన్స్ ఉండే వాటిని ఫిజికల్ కెమిస్ట్రీ అని. గ్రూప్స్, ఫస్ట్ గ్రూప్, సెకండ్, థర్డ్, ఇలా గ్రూపుల గురించి మాట్లాడే వాటిని ఇన్ఆర్గానిక్ అని. ఇలా కెమిస్ట్రీని మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేసి చెప్తాం. ఫిజికల్, ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్. ఫిజికల్, ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ 3 భాగాలుగా డివైడ్ చేస్తాం నాన్న. ఓకేనా? సో మనం 2 ట్రాక్లు ఉంటాయి. ప్రతి దానికి 2, కెమిస్ట్రీకి 2 పీరియడ్లు, మ్యాథ్స్ కి 2 పీరియడ్లు, ఫిజిక్స్ కి 2 పీరియడ్లు. రేజ్ 6 పీరియడ్లు నడుస్తాయి నాన్న. టుమారో ఆన్వర్డ్స్ షెడ్యూల్ విల్ కమ్. ఓకేనా? షెడ్యూల్ వస్తుంది, జాగ్రత్త చూసుకోండి. టైం టేబుల్ రేపు మార్నింగ్ పెట్టిస్తాం. ఈరోజు మీకు వస్తాయి. రేపటి నుంచి 6 పీరియడ్స్ ఉంటాయి. సో మీరు ఎవరైతే ఉన్నారో ఫిజిక్స్ వాళ్ళు స్టూడెంట్స్ జాగ్రత్త వినండి. ఫిజిక్స్ మీరు HC వర్మ వాల్యూమ్ 1 అని ఉంటది. ఫిజిక్స్ వాళ్ళు, ఫిజిక్స్ చదవాలనుకున్న వాళ్ళు HC వర్మ వాల్యూమ్ 1 అని ఉంటది. అది కొనిపించుకోండి నాన్న. మీ సార్ చెప్పగానే మీరు అందులో చదివి, అందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చేయాల్సి ఉంటది. కనుక ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. HC వర్మ ఫిజిక్స్ కి HC వర్మ వాల్యూమ్ 1 అని ఉంటది, కొనుక్కోండి అందరు కూడా. అది చాలా ఇంపార్టెంట్ బుక్, రిఫరెన్స్ బుక్, మీకు చాలా ఇంపార్టెంట్. మిగతా వాటికి అవసరం లేదు, మేము చెప్తాం. మెటీరియల్